హాయ్ అండి, ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. నిన్న కటింగ్ వీడియో చూసారా? చూడకపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ చూడండి. ఇది చూడండి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే కనుక మీకు బిగినర్స్కి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈరోజు స్టిచ్చింగ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ డాట్స్ కోసం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆ ఘాట్లు కుట్టేసుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్న దగ్గర డాట్స్ కుట్టేసుకుందాము. డాట్స్ కుట్టడానికి నేను మార్కింగ్ హైట్ మార్క్ చేయలేదు. మీరు కనిపెట్టుంటే కనుక హైట్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే, నేను ఇలా డబల్ పాదం అంతా పెట్టుకొని ఈ ఎల్లో కలర్ లైన్కి ఇలా కుట్టేస్తాను అన్నమాట. ఇది మనకి 3 ఇంచెస్ హైట్ ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది మనకి. కాబట్టి ఇలా డైలీ కుట్టేటివి డాట్స్ అయితే డైలీ కుడతాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బండ గుర్తులు మిషన్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. రెండో సైడ్ కూడా డాట్ వేసేద్దాం. ఇప్పుడు సేమ్ డబల్ పాదం మందం ఖర్చు పెట్టేసేసి ఇక్కడికి లైన్ గీసేది. ఓకేనా? ఇప్పుడు డాట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి చూడండి. డాట్స్ 2 బ్యాక్ సైడ్కే వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి నడుము బెల్ట్ వేద్దాము. మనం కట్ చేసుకున్న పీసెస్లో నడుము బెల్ట్ కోసం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీస్ చూసుకొని ఇలా చూడండి 2 అతికేసేద్దాం. ఫస్ట్ ఎప్పుడు అతికేసినా టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ, టాప్ స్టిచ్ కూడా వేసేయండి. ఓకేనా? ఇలా అతికేసేసాక ఇలా చూడండి, చూపిస్తాను. కటింగ్ పీస్ ఇటు ఉండాలి, కోరస్ అనేది అటు ఉండాలి. మెయిన్ క్లాత్ పైన అంటే మనం డాట్స్ వేసిన స్టిచ్చింగ్ అటు ఉంది, మెయిన్ సైడ్ ఇటు పెట్టాను. మెయిన్ సైడ్ నుంచి కుట్టాలి నడుము పట్టి అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోదాం స్ట్రైట్గా. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేయండి. ఇలా చూడండి, ఇక్కడ ఖర్చులు అనేవి పైకి ఉండేలా చూసుకోండి. ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసి ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేయండి. టాప్ స్టిచ్ అనేది ఇప్పుడు ఈ నడుం పీస్ ఉంది కదా, ఈ నడుం పీస్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ చేసుకోండి. కుట్టు అనేది నడుం పీస్ మీదే పడాలి, బ్లౌజ్ పీస్ మీద పడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసేసి ఇలా మడతెట్టేసేసి కరెక్ట్గా టాప్ స్టిచ్ చేసేసాం కదా, ఇలా మడతేసేయండి. ఇలా మడతేసేసి మధ్యలో నుంచి 5 నెంబర్ మీద కుట్టు పెట్టండి. అంటే లూజ్ కుట్టేస్తే ఇక్కడ చేతి పని చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చేతి పని అయిపోయినాక ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఏం లేదండి, డాట్స్ నడుము పట్టి వేస్తే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను.